మీ పేరులో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యి ఏ అనే అక్షరంతో ఎండ్ అవుతుందా? సంధ్య, స్వప్న, సుజాత, శ్రావ్య. సో ఇలా ఉన్న వారందరూ కుంభరాశికి చెందినవారు. కుంభరాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శని భగవాన్. శని భగవానుడు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. సో ఈ లెటర్స్ తో ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉంటే టాప్ లో ఉంటారు, లేదనంటే బాటమ్ లో ఉంటారు. శని ప్రభావం వలన సాక్షాత్తు పరమశివుడే బురదలో దాక్కున్నాడు. సో మానవ మాత్రలో మనకేం పాసిబుల్ అవుతుంది అని వీళ్ళ రాశి ప్రకారం వీళ్ళు కష్టం ఎక్కువ, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళు కుటుంబంలో పెద్ద దిక్కులా ఉండి ఏదైనా ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ వీళ్ళ నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీళ్ళు ఎంతైతే కష్టపడి సంపాదించిందంతా ఒకేసారి కోల్పోతారు. ఎలాగంటే నా దగ్గరికి రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారండి, సుజాత అనే ఆమె. ఆ అమ్మాయి ఫస్ట్ ఏం చేసిందనంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం 10th క్లాస్ 585 మార్కులతో వచ్చింది. పోస్టల్లో జాబ్ కొట్టింది. సో మంచి మార్క్స్ తో పోస్టల్లో జాబ్ చేసింది. జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. వచ్చేస్తే ఆ జాబ్ ఆ అమ్మాయికి విలేజ్ సరౌండింగ్స్ లో వస్తే ఆ జాబ్ ని వాళ్ళ చెల్లెకి ఇచ్చేసి ఈ అమ్మాయి మళ్ళీ ఓయూకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేసింది. అలాగే ఎంఏ తెలుగు కంప్లీట్ చేసి స్కూల్ అసిస్టెంట్ గా జాబ్ చేసిందండి. ఈ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగింది. సో ఫస్ట్ వీళ్ళ నాన్నగారు తొందరలోనే కాలం చేయడం వల్ల వాళ్ళ అమ్మ కాయా కష్టం చేసి ఇద్దరు ఆడపిల్లలైనా కూడా ఈ అమ్మాయిని చదివిస్తే ఈ అమ్మాయి చాలా కష్టపడి ఆ పేరులో ఈ అమ్మాయి ఎలా ఉందంటే 10th క్లాస్ అయిపోగానే వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు తీసుకొచ్చారు. సో రీసెంట్ గా వాళ్ళ చెల్లె కరెక్షన్ కూడా నేనే ఇచ్చానండి. వాళ్ళ చెల్లె ఏం చేస్తుంది, పోస్టల్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, స్కూల్ అసిస్టెంట్ గా చేస్తుంది. వాళ్ళు కష్టపడారు. కష్టపడితేనే శ్రమని ఆయుధం అయితేనే విజయం నీ బానిస అవుతుంది. సో ఇంట్లో కూర్చుంటే ఏది కలిసి రాదండి. ఫస్ట్ మీరు ప్రయత్నించండి. మీ పేరులోని సంఖ్యాబలాన్ని సుమతి, సుజాత, స్వప్న, శ్రావ్య మీ పేర్లలోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోవడం వల్ల మీ కాళ్ళ పైన మీరే నిలబడేంత శక్తి మీరే సంపాదించుకుంటారు.